క్రికెటర్ల బయోపిక్లకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. పైగా స్పోర్ట్స్ స్టార్ల బయోపిక్లు గతంలో కాస్ట్ల వర్షం కురిపించాయి. బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. క్రికెటర్ల జీవితాలు తెరపైకి వస్తే చూడాలనుకునే అభిమానులకు లెక్కే ఉండదు. క్రికెటర్ల రోల్లో హీరోల ఎంపిక కూడా అంత ఈజీ ఏమీ కాదు. ఏ క్రికెటర్ రోల్లో ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ కూడా అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ స్పందించాడు. తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తే హీరోగా రణబీర్ కపూర్ నటించాలన్నాడు. విరాట్ రోల్ కు రణబీర్ న్యాయం చేస్తాడనే నమ్మకం తనకు ఉందన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్ తీస్తే అందులో హిట్ మ్యాన్ రోల్ ను విజయ్ సేతుపతి ప్లే చేయాలన్నాడు. రోహిత్ రోల్లో తమిళ స్టార్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడన్నాడు. యువ ప్లేయర్ రిషబ్ పంత్ కూడా క్రేజ్ ఉన్న క్రికెటర్. కెరియర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగానూ యువ ఆటగాడు సవాళ్లను ఎదుర్కొన్నాడు. కారు ప్రమాదంలో గాయపడి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే శస్త్రచికిత్సల తర్వాత పట్టుదలతో కసరత్తు చేశాడు. వేగంగా రికవరీ అయ్యాడు. మళ్లీ ఆటలోకి అడుగు పెట్టేందుకు ఎంతో శ్రమించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అలాంటి పంత్ బయోపిక్ లో టాలీవుడ్ హీరో నాని నటిస్తే బెటర్ అని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. టీమిండియాకు శిఖర్ ధవన్ కూడా అద్భుతంగా సేవలు అందించాడు. అరంగేట్రం నుంచి తనదైన ముద్ర వేశాడు. అభిమానులు గబ్బర్ అని ముద్దుగా పిలుచుకునే ధవన్ లైఫ్ లోనూ మలుపులు ఉన్నాయి. ధవన్ ది బయోపిక్ తీయదగిన స్టోరీని అనే చర్చ ఉంది. అయితే శిఖర్ ధవన్ రోల్లో ఎవరు నటించాలన్న దానికి డీకే తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. ధవన్ రోల్లో అక్షయ్ కుమార్ నటించాలన్నాడు. సూర్యకుమార్ యాదవ్ బయోపిక్ పైన డీకే తన అభిప్రాయం చెప్పాడు. స్కై పాత్రలో సునీల్ శెట్టి నటించాలన్నాడు. హార్దిక్ పాండ్యా బయోపిక్ కూడా సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. వివాదాలు, విమర్శలు, లవ్ స్టోరీ ఇలా సినిమాకు కావలసిన సరుకంతా పాండ్యా లైఫ్ లో ఉందని అభిమానుల నమ్మకం. అలాంటి హార్దిక్ రోల్లో రణవీర్ సింగ్ నటించాలని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. చాహల్ బయోపిక్ తీస్తే అందులో బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ నటించాలన్నాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో రాజ్ కుమార్ రావు బెటర్ అన్నాడు. ఇక దినేష్ కార్తిక్ కెరియర్, పర్సనల్ లైఫ్ లోనూ ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎన్నో సవాళ్లను అధిగమించి డీకే ఆటలో తనదైన ముద్ర వేశాడు. పర్సనల్ లైఫ్ లోనూ ట్రబుల్స్ ను ఫేస్ చేసి నిలబడ్డాడు. తనపై సినిమా వస్తే 10th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే నటించాలని డీకే సూచించాడు. మొత్తంగా స్టార్ ప్లేయర్ల బయోపిక్ లో ఎవరు నటించాలన్న దానిపై మాజీ ప్లేయర్ తనదైన రీతిలో ఆన్సర్ ఇచ్చాడు. డీకే చేసిన సూచనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్రికెటర్ల రోల్స్ కు సూట్ అయ్యే నటుల పేర్లను చెప్పాడంటూ కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు.